యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభం కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియులారా, మనం బైబిల్లో చూస్తే యేసుక్రీస్తు వారికి మరియమ్మ తల్లిగా అయినది. అంతేకాదు దేవుని ప్రియులారా, మా యేసుక్రీస్తు వారికి నానమ్మ కూడా ఉంది. మరి నానమ్మ ఎలా అయినదో చూద్దాం రండి. మోయాబిరాలు నయోమి అని ఒక ఆమె ఉన్నది, ఇశ్రాయేలీల ఆవిడ. పంటలు లేక కరువు వచ్చి మరి మోయాబి దేశానికి వెళ్ళారు. మోయాబి దేశంలో బాగానే ఉన్నది, కొంత పొలము కొనుక్కున్నది, అక్కడ ఇల్లు కట్టుకున్నది నయోమి. ఇద్దరు కొడుకులకి వివాహం చేసినది. ఆ తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత మరి శోధన నయోమి కుటుంబాన్ని ఆవరించి ఇద్దరు కొడుకులు చనిపోయారు, భర్త చనిపోయాడు. పెద్ద కోడల పేరు ఓర్ప, చిన్న కోడల పేరు రూతు. ఆమె ఇద్దరిని పిలిచింది, నా కుమార్తెలారా, మీరిద్దరు మీ తల్లి వీళ్ళకి వెళ్ళండమ్మా, వెళ్ళి మంచి వాళ్ళని చూసి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండండి అమ్మా అని చెప్పేది. చెబితే పెద్ద కోళ్ళు ఏం చేసిందంటే, అత్తయ్య నువ్వు మంచిదానివి అని ముద్దు పెట్టి వెళ్ళిపోయినది. చిన్న కోడలు వచ్చింది, నేను నిన్ను విడిచి వెళ్ళనమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే వస్తానన్నది. నువ్వు రావద్దు నాతోని, నాకేముంది, ఇంకో కొడుకు లేడు, నేను నీకు ఇచ్చి పెళ్లి చేయటానికి, ఏ ఆశతో వస్తావు, వద్దన్నది నయోమి. అంటే రూతు అంటుంది, నీ ఊరే నా ఊరు, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చేసినట్టే ప్రేరు నేను చేసుకుంటాను, నేను అస్సలకి పోనమ్మా, నాకు ఆ దేశం వద్దు, దేశ భాష వద్దు, ఆ దేశ లక్షణాలు వద్దు, ఆ దేశ కీడు వద్దు, అదేది మనకు వద్దమ్మా, మనిద్దరం సుఖంగా బతుదాం, నాకు నువ్వు నీకు నేను, మనిద్దరిని వేరు చేయటానికి ఎవరి చేత కాదమ్మా, మరణం తప్ప ఏది చేయదు, యేసయ్య మన తోడుంటే మరణం కూడా మన దగ్గరికి రాదు, నేను వస్తాను పమ్మంటుంది. ఎంతమంది కోడళ్ళు అత్తని ఎంత ప్రోత్సహించగలరు, ఎలాంటి ధైర్యపు మాటలు చెప్పగలరు, ఎలాంటి రుచికరముగా జీవితాన్ని ముందుకు నడపగలరు. దేవుని ప్రియులారా, రూతును చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇశ్రాయేలీయులకు తెలియని మర్మాలు, ప్రార్థనలు, యథార్థత, నమ్మకత్వము, సత్యము, ప్రభుని స్తుతించటం, ప్రార్థించటంలో బాగా ఎదిగినది యేసుక్రీస్తు వారికి నానమ్మైనది. మరి మీరు కూడా ఆమె స్టోరీ వినండి, నేర్చుకోండి, ప్రార్థన చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకి వెళ్తుంది దేవుని ప్రియులారా, అనేకులకు మీరయ్యి అనేకులకి సువార్త ప్రకటించిన వారు అవుతారు. లైక్ ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.